హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిన్స్టాప్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ఫినాన్షియల్ ప్లానింగ్ని తెలుగులోను ఇంగ్లీష్లోను కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. వాటి వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇండియాలో సంవత్సరానికి 5 లక్షల కన్నా ఎక్కువ సంపాదించిన ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా చాలామంది వారికి తెలిసిన వారికి కానీ లేదా ఒక ప్రొఫెషనల్కి కానీ వారి డీటెయిల్స్ ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేస్తున్నారు. కానీ ఈ వీడియోలో మీకు మీరే సులువుగా మీ ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ యూజ్ చేసి కానీ మీ మొబైల్ని యూజ్ చేసి కానీ ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో నేను చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఐటీఆర్ అని లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని టైప్ చేయండి. మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.government.in ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి. ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఈ ఫిల్లింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ మీకు ఇలా కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ అయితే మీరు సింపుల్గా లాగిన్ హియర్ చేయొచ్చు. ఒకవేళ మీరు కొత్త యూజర్ అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ కొత్త యూజర్ అయితే దాని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పబోతున్నాను. ముందుగా మీరు రిజిస్టర్ యువర్ సెల్ఫ్, ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏంటంటే సెలెక్ట్ యూజర్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫామ్ ఇండివిజువల్, ఇందులో మీకు స్టెప్ 1 వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. మొదటగా మీ పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సర్నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ రెసిడెన్షియల్ స్టేటస్, రెసిడెంటా నాన్ రెసిడెంట్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ కాబట్టి నేను మీకు స్టెప్ 2 స్టెప్ 3 చెప్పలేకపోతున్నాను. ఇందులో ఏంటంటే సింపుల్గా మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తే చాలు, మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ ఐడి అంటే ఏంటంటే మీ పాన్ నెంబర్ అనమాట. ఈ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇందాక పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేశారు కాబట్టి ఆ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించిన క్యాప్చా కోడ్ PRRBS7ని ఇక్కడ ఎంటర్ చేయండి. సింపుల్గా ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయ్యి మీ పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ సింపుల్గా ఫర్గాట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫిల్లింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, వ్యూ రిటర్న్స్ ఆర్ ఫార్మ్స్, ఈ రెండు మీకు యూజ్ అవుతాయి. ఫస్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలనుకుంటే ఈ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ది కానీ దానికన్నా ముందు ఇయర్స్ కానీ ఎక్నాలజ్మెంట్ ఫామ్ కానీ మీ రిటర్న్స్ కానీ చూడాలనుకుంటే వ్యూ రిటర్న్స్ ఆర్ ఫార్మ్స్ మీద క్లిక్ చేయండి. కానీ ఇప్పుడు మనం ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు పాన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ అసెస్మెంట్ ఇయర్, ఏ ఇయర్ అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయాలో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఉదాహరణకి నేను 2021 లాస్ట్ ఇయర్ ఎంటర్ చేశాను. మీరు ఒకవేళ ఈ 21కి 22కి ఫైనాన్షియల్ ఇయర్కి మీరు చేసినట్లయితే మీరు ఇక్కడ 2021-22 అని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఐటీఆర్ ఫామ్ నెంబర్ని మీరు ఫస్ట్ ITR 1 అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైలింగ్ టైప్ వచ్చేసి మీరు ఒరిజినల్ ఆర్ రివైజ్ రిటర్న్స్ని ఎంచుకోండి. తర్వాత సబ్మిషన్ మోడ్ వచ్చేసి మీరు ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ దీన్ని ఎంచుకుని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీకు కనపడతాయి కిందన. అవన్నీ ఓకే అనుకుంటే మీరు జస్ట్ క్లిక్ చేయండి కంటిన్యూ మీద. మీకు
మీ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 2020-21 నేను ఆల్రెడీ అసెస్మెంట్ ఇయర్ది చేశాను కాబట్టి మీకు ఏమేమి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలో నేను చెప్పబోతున్నాను. ముందుగా పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాలి. మీ నేమ్, మీ అడ్రస్, మీ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే మీ ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫైలింగ్ సెక్షన్ వచ్చేసి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 139(1) ఆన్ ఆర్ బిఫోర్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళచ్చు. చేసిన తర్వాత మీకు ఏమన్నా 7th ప్రొవిజన్లో ఏమన్నా 139(1)లో ఏమన్నా చేయాలంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి, ఇన్కమ్ ఏమైనా ఉంటే. లేకపోతే సింపుల్గా నో అని క్లిక్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ ఎస్ అయితే మీకు ఏమైనా డిపాజిట్ అమౌంట్ అనేది ₹1,00,00,000 కన్నా ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఏమన్నా ఎక్స్పెండిచర్ 2,00,000 కన్నా ట్రావెలింగ్కే అవుతే ఆ అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఏమైనా కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి 1,00,000 కన్నా ఎక్కువ అయితే ఆ అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. లేకపోతే మీరు సింపుల్గా ఇక్కడ నో అని కొట్టేస్తే మీరు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే పార్ట్ బి గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఫ్రెండ్స్, మీకు మీ కంపెనీ వారు ఫామ్ 16 ఖచ్చితంగా ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ అది లేకపోతే మీరు ఈ వెబ్సైట్ నుంచి, ఐటీ రిటర్న్స్ వెబ్సైట్ నుంచి మీరు ఫామ్ 16 కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో వచ్చిన శాలరీని యాజ్ పర్ సెక్షన్ 17(1) మీకు ఫామ్ 16 ఉన్న దాన్ని చూసి ఆ శాలరీ అమౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఉంటుంది ఏంటంటే అలవెన్సెస్ టు ఎక్స్టెండ్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10 అనమాట. అంటే మీకు ఏమైనా అలవెన్సెస్ మీ కంపెనీ వారు ఇస్తే అది మీరు ఎగ్జామ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సెక్షన్ 10(13)A ప్రకారం అలవెన్సెస్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ హౌస్ రెంట్. అంటే మీ యొక్క హౌస్ రెంట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ అనేది మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు శాలరీడ్ ఎంప్లాయ్ అయ్యి మీకు మీ కంపెనీ వారు హెచ్ఆర్ఏ కనుక ఇస్తే ఎంతైతే హెచ్ఆర్ఏ ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఏమన్నా సెక్షన్ 10(14)(1)లో మీకు ఏమైనా అలవెన్సెస్ ఉంటే ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఎల్ఎఫ్ఏ కానీ ఎల్టీఏ కానీ తీసుకుని ఆ ట్రావెలింగ్కి అయ్యే టికెట్ ఖర్చులు ఉంటాయి కదా, ఆ అమౌంట్ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ అంతా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. చేసిన తర్వాత మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి మీ గ్రాస్ శాలరీ మైనస్ ఈ ఎక్స్పెన్సెస్, ఈ అలవెన్సెస్ని, ఈ లీవ్ ట్రావెల్ వల్ల వచ్చే ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మైనస్ చేసి మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అది మాత్రమే ఇక్కడ ఇన్కమ్ ఛార్జబుల్లో మీకు చూపిస్తుంది. తర్వాత పాయింట్ వచ్చేసి మీరు B2 టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ మీరు ఎంటర్ చేయొచ్చు. మీరేమన్నా ఇల్లు కట్టి మీరేమన్నా రెంట్ రిసీవ్ చేసుకుంటే ఆ రెంట్ వచ్చిన డబ్బుల్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. మీరేమన్నా హౌస్ లోన్ తీసుకుని దాని మీద కనుక ఇంట్రెస్ట్ పే చేస్తే ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో సంవత్సరానికి ఆ అమౌంట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో, ఎంత మీకు రెంట్స్ వస్తాయి అవన్నీ మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవుతాయి. మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుందో అందులో మైనస్ అయ్యి మీకు ఇక్కడ ఎంతైతే ఇన్కమ్ ఛార్జబుల్లో ట్యాక్సబుల్కి అది ఇక్కడ మీకు కనపడుతుంది. ఇది కాకుండా P3 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మీరు ఇది కాకుండా మీకు శాలరీ కాకుండా ఏమైనా అదర్ సోర్సెస్ మీకు ఇన్కమ్ వస్తే వాటి డీటెయిల్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఏమైనా సేవింగ్స్ బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే దాని డీటెయిల్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీకు కనిపిస్తుంది. తర్వాత స్టెప్ ఏంటంటే మీకు పార్ట్ సి అనమాట, డిడక్షన్స్ అండ్ ట్యాక్సబుల్ టోటల్ ఇన్కమ్. మీరు ముందు చేసిన డిడక్షన్స్ కన్నా ఇంకేమన్నా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటే వాటినన్నీ పార్ట్ సిలో మీరు చేయొచ్చు. ఉదాహరణకి ఒక్కొక్కటి చూద్దాం. 80C లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఏమైనా కడితే ఆ అమౌంట్ ఇందులో మెన్షన్ చేయండి. ప్రొవిడెంట్ ఫండ్ ఏమైనా కడితే ఆ అమౌంట్ ఇందులో మెన్షన్ చేయండి. జనరల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు 1,50,000 కన్నా ఎక్కువ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మీకు రాదు. 80C ప్రకారం మీరు ఎంత LIC తీసుకున్నా, ప్రొవిడెంట్ ఫండ్ తీసుకున్నా మీ శాలరీలో
1,50,000 మాత్రమే మీరు తగ్గించగలుగుతారు. మీరు ఎల్ఐసి ప్రొవిడెంట్ ఫండ్లో ఉన్న అమౌంట్ని అన్నీ యాడ్ చేసి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే మీకు సిస్టమ్ ఆటోమేటిక్గా 1,50,000ని మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి తగ్గించేస్తుంది. ఇది కాకుండా మీరు ఏమైనా పెన్షన్ ఫండ్ తీసుకుంటే సెక్షన్ 80CCCలో అమౌంట్ని ఎంటర్ చేయండి. మీకు ఏమైనా పెన్షన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఉంటే 80CCDలో 1B2లో మీరు ఎంటర్ చేయొచ్చు. మీకు ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని తీసుకున్నట్లయితే అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మీకు ఏమైనా డిపెండెంట్ ఉండి వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయితే 80DDలో మీరు ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి. మీకు ఏమైనా స్పెసిఫిక్ డిసీజ్ కానీ మీకు సెల్ఫ్కి కానీ డిపెండెంట్కి కానీ మీకు ఏమైనా డిసీజ్ కానీ ఉండి వాటి మెడికల్ ట్రీట్మెంట్ అయితే సెక్షన్ 80DDBలో మీరు అమౌంట్ని ఎంటర్ చేయండి. తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ కనుక లోన్ కనుక అప్లై చేసి వాటిని ఇంట్రెస్ట్ కనుక కడుతున్నట్లయితే సెక్షన్ 80Eలో మీరు అమౌంట్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఏమైనా రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉండి దాన్ని లోన్ మీరు కడుతున్నట్లయితే సెక్షన్ 80Eలో ఆ అమౌంట్ని మీరు ఎంటర్ చేయండి. రెసిడెన్షియల్ కాకుండా ఇంకేమైనా హౌస్ ప్రాపర్టీ ఉంటే సెక్షన్ 80EAలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 80EEBలో మీరు అమౌంట్ని ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇలాగే మీరు ఏమన్నా డొనేషన్స్ కనుక చేసినట్లయితే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి 80Gలో మీరు అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. మీరు ఒకవేళ శాలరీడ్ ఎంప్లాయిడ్ అయ్యి కానీ మీకు హెచ్ఆర్ఏ రావట్లేదు అనుకోండి, మీరు హెచ్ఆర్ఏ తీసుకోవట్లేదు అనుకోండి, మీరు కట్టే రెంట్ అనేది ఉంది చూసారా, అది ఇక్కడ 80GGలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఆర్ తీసుకున్నట్లయితే మీకు అక్కడ 1013(1)లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏమైనా సైంటిఫిక్ రీసెర్చ్ కానీ రూరల్ డెవలప్మెంట్కి కానీ మీరు ఏమైనా డొనేషన్స్ ఇస్తే సెక్షన్ 80GGAలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇస్తే 80GGCలో మీరు ఎంటర్ చేయాలి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ సేవింగ్స్ డిపాజిట్లో ఉంటే ఆ అమౌంట్ని 80TTAలో మీరు ఎంటర్ చేయండి. మీరు ఏమైనా సీనియర్ సిటిజన్స్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ వస్తే డిపాజిట్స్ మీద 80TTBలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే మీకు 80Uలో మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ అమౌంట్స్ మీకు టోటల్ డిడక్షన్లో మీకు అన్నీ యాడ్ అయ్యి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీ టోటల్ ఇన్కమ్ ఏదైతే ట్యాక్సబుల్ అవుతుందో ఈ డిడక్షన్స్తో వచ్చిన అమౌంట్ని మైనస్ చేసి మీ శాలరీలోంచి మైనస్ చేసి మీకు ఆ అమౌంట్ మాత్రమే ట్యాక్సబుల్ అవుతుందండి. ఇప్పుడు తర్వాత స్టెప్ చూద్దాం. పార్ట్ డి, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్. ఎంతైతే మనం ట్యాక్స్ కట్టాలో ఆ ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ ఫైనల్గా చూపిస్తుంది, అన్నీ డిటెక్ట్ అయిపోయి. తర్వాత మీకు ఏమైనా రిబేట్ ఉంటే ఆ అమౌంట్ ఇక్కడ మీకు కనపడుతుంది. మీకు ఏమైనా ఎడ్యుకేషన్ సెస్ కానీ @4% కానీ ఉంటే అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీ టోటల్ ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. మీకు ఏమైనా అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే 234A 234B ప్రకారం వస్తే అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఇక్కడ మీకు వస్తుంది. తర్వాత ఎంతైతే ట్యాక్స్ మీరు కట్టాలో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా రిఫండ్ కనుక వస్తే మీకు ఇక్కడ రిఫండ్ చూడండి, రిఫండ్ అమౌంట్ అనేది ఈ కాలంలో మీకు కనపడుతుంది. ఆ అమౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మీకు రిఫండ్ని పంపించేస్తారు. నెక్స్ట్ స్టెప్ చూడండి. మీకు పార్టీ అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు కనపడతాయి. ఇందులో సపోజ్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మీ అకౌంట్స్, మీకు ఏమైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో కనపడతాయి. మీరు ఒక పర్టికులర్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి రిఫండ్ కోసం. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఈ అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ అంతా ఈ అకౌంట్లోకి నాకు వచ్చేస్తాయి. తర్వాత స్టెప్ వచ్చేసి షెడ్యూల్ D1 డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసామో ఇప్పుడు దాకా మొత్తం ఆ డిడక్షన్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే ఏప్రిల్ నుంచి జూలైలో కనుక మీరు ఏమన్నా డిడక్షన్స్ చేస్తే అవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. తర్వాత స్టెప్ వచ్చేసి మీరైతే డీటెయిల్స్ ఆఫ్ డొనేషన్స్ మీరు ముందు దాంట్లో సెక్షన్ 80Gలో మీరు పెట్టారో
ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమైతే నేమ్ ఆఫ్ ద డోనీ ఎవరు, అడ్రస్ ఏంటి, స్టేట్ కోడ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ప్యాన్ ఏంటి అంతా ఎంటర్ చేయాలి ఉంటుంది. సిమిలర్లీ మీకు 50% డిడక్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ లిమిట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది 50%ది. ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత ATGలో మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేసిన అమౌంట్ అక్కడ డిడక్ట్ అయిపోతుందండి. తర్వాత స్టెప్ వచ్చేసి షెడ్యూల్ 80GGA డీటెయిల్స్ ఆఫ్ డొనేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మీరు రీసెర్చ్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సిటీ, స్టేట్ కోడ్, పిన్ కోడ్, ప్యాన్ ఆఫ్ ద డోనీ అన్నీ ఎంటర్ చేస్తే ఆ అమౌంట్ అనేది మీకు 80GGAలో ఎంటర్ అయ్యి ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది మీకు ట్యాక్సబుల్లో ఇన్కమ్లోంచి. తర్వాత మీరు చూసినట్లయితే షెడ్యూల్ 80Dలో వెదర్ యూ ఆర్ ఎనీ ఫ్యామిలీ ఆఫ్ మెంబర్ ఎక్స్క్లూడింగ్ పేరెంట్స్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్. ఒకవేళ మీరు కానీ మీ భార్య కానీ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అయితే మీకు కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కావాల్సిన అమౌంట్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసి ఈ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ కాదనమాట. ఒకవేళ మీ పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్ అయితే వారి యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ని, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అమౌంట్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఈ అమౌంట్ మీకు డిడక్ట్ అయిపోయి మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి తగ్గిపోతుంది. తర్వాత స్టెప్ వచ్చేసి ట్యాక్స్ డీటెయిల్స్. మీరు ఏదైతే ట్యాక్స్ కట్టారో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనపడతాయి. మీకు ఎంత, మీ కంపెనీ పేరేంటి, ఎంత ఇన్కమ్ మీకు ఛార్జబుల్ అవుతుందో, శాలరీస్ ఉంది ఇక్కడ మీకు చూడొచ్చు. ఎంత ట్యాక్స్ డిడక్ట్ అయిందో మీకు సంవత్సరానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవి కాకుండా ఏమైనా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అవన్నీ ఇక్కడ మీకు మెన్షన్ చేయొచ్చు, మీకు కనిపిస్తాయి. ఇది మనకు అవసరం లేదండి. ఈ స్టెప్స్ అన్నీ మన ఇండివిజువల్ కాబట్టి మనకి ఈ ఒక్క స్టెప్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎంతైతే ట్యాక్స్ డిడక్ట్ అవుతుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది ఫైనల్ స్టెప్ అండి. ఇది వెరిఫికేషన్. ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ కనుకుంటే మీరు సింపుల్గా ఆ ఆధార్ మీకు ఆల్రెడీ KYC చేసి అది లింక్ అయ్యి ఉండుంటే ఇన్కమ్ ట్యాక్స్కి మీరు సింపుల్గా ఆధార్ నెంబర్ని అక్కడ టైప్ చేస్తారు. మీకు ఒక OTP వస్తుంది. ఆ OTPని మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు వెరిఫికేషన్ అనేది ముగుస్తుంది. ఇప్పుడు మీకు సింపుల్గా మీ పేరు, మీ డాటర్ ఆఫ్ ఏంటి, మీ పాన్ నెంబర్, మీ ప్లేస్, డేట్ ఎంటర్ చేసి మీకు వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిటెడ్ ఎలక్ట్రానికల్లీ, మీకు డేట్తో సహా, IP అడ్రస్తో సహా అండ్ వెరిఫైడ్ బై హ్యావింగ్ పాన్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరేటెడ్ త్రూ ఆధార్ OTP మోడ్. ఆధార్ OTP తోటి మీరు వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తి చేయొచ్చు. ఈ విధంగా మీకు మీ కంప్యూటర్లో కానీ మీ మొబైల్లో కానీ గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఎంటర్ చేసి మీరు ట్యాక్స్ రిడక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైతే తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయండి. మీకు నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.